రోజు మనం వాణ్ణి వీన్ని సాటిస్ఫై చేయడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతుంటాం. హానెస్ట్గా మాట్లాడితే హర్ట్ అయిపోతారు. కానీ వన్స్ ఈ హానెస్ట్ కేఫ్లోకి ఎవరు ఎంటర్ అయినా సరే నిజాలు మాత్రమే మాట్లాడతారు. చూద్దామా? హే గాయ్స్, మా కంపెనీ వీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ మా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఒక 100 ఎంప్లాయీస్ని హైర్ చేసుకోబోతున్నాం. మా కంపెనీ గురించి మీకు తెలిసిందే. ఇక్కడ మేమందరం ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటాం. మా ఎంప్లాయీస్ అయితే బాలి, థైలాండ్ ట్రిప్కి వచ్చామా లేదా ఆఫీస్కి వచ్చామనే కన్ఫ్యూజన్లో ఎప్పుడూ ఉంటారు. ప్రెషర్ తక్కువ, పొజిషన్స్ ఎక్కువ. ఎప్పటిలాగే ఇంటర్వ్యూస్ ఆఫీస్లో కాదు, హానెస్ట్ కేఫ్లో ప్లాన్ చేశాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి. సీ యూ ఆల్. గంటలు గంటలు ఏం చేస్తాడబ్బా వాష్రూమ్లో? లోపలికి రాలేకపోయావా? బాగుండేది. సారీ సార్. హే వెయిటర్, ఏంటా ఈ వాష్రూమ్లో? బయట సులభ్ కాంప్లెక్స్లో బాగుంటాయి ఇంకంటే. మంత్లీ వన్సే సార్ క్లీనింగ్, అంతే. లోపలికి వెళ్ళలేకపోతున్నా బాబు, కంపుకి. వెళ్ళకండి సార్, ఆపుకోండి. ఎందుకు వస్తారు అన్ని పాటలు లేకుండా? బ్రో, నువ్వు అలా సొల్లు ఖర్చుకుంటూ నన్ను చూడడం నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. బట్ మనం పబ్లిక్లో ఉన్నాం కదా, సో నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతా. ఆ డ్రైనేజీ క్లోజ్ చేస్తావా లేదా కంప్లైంట్ ఇమ్మంటావా? మాకు ఫేవరబుల్గా ఎన్ని లాస్ ఉన్నాయో తెలుసా? మై లాయర్ విల్ కమ్ అండ్ స్పీక్ టు యూ, ఈడియట్. బొక్కలే. ఎంతమంది బకరాలు వచ్చారు? 4 వచ్చారు సార్. అదేంటి, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 10,000 బకరాలు. జనాలు ఎర్రిపూలాడడం ఆపేశారు సార్. చాలా అప్డేట్ అయ్యారు. మరి ముఖ్యంగా యూత్ ఎవరి ప్యాషన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇలా ఎవరి ప్యాషన్ వాళ్ళు ఫాలో అయిపోతే చివరికి ఎరుపులు మనం అవుతాం. మీరు ఆల్రెడీ అయ్యారు సార్. మా గురువు గారు ఒక మాట చెప్పారు, అటు చూడు. వద్దులే అమ్మా, నిన్ను ఏదైనా అంటే ఫెమినిస్టులు, ఉమెన్ ఎంపవర్మెంట్ బ్యాచ్లు రెడీగా ఉంటారు. నాకెందుకులే. అర్థమైంది కదా? ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పంపించు. పని తక్కువ, పంచులు ఎక్కువ. లైఫ్లో ఫస్ట్ టైం బ్రో ఒక కంపెనీ పిలిచి మరీ జాబ్ ఇస్తా అంటున్నారు. రీజన్ ఏమిటంటావు? అదే బ్రో, నా డౌట్ కూడా. స్కామ్ అయితే కాదుగా? నా దగ్గర ముందు బొక్కాలి స్కామ్ చేయడానికి. పాకెట్ నిల్లే, అకౌంట్ నిల్లే. పోనీ నా ఆర్గన్స్ దొబ్బేసి ఏమైనా ప్లాన్ చేద్దామా అంటే అవి తాగి తాగి షెడ్కి పోయినా. పోనీ ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకుందామంటే పిల్లని కూడా ఎవడు ఇస్తలేడే. నేను కూడా ఫుల్ తాగుతా బ్రో. ఈ మధ్య పైసలు లేక తాగుతలే. ఈరోజు తాగిస్తావా బ్రో? స్టఫ్ నేను తీసుకుంటా. ఏంది బ్రో అంత మాట అన్నావు? నువ్వు అర్జెంట్గా మన సిటీ వ్యాన్స్కి వస్తాయి, మన బాయ్స్ అంతా అన్నీ ఉంటారు. ఫుల్ మజా చేసుకోవచ్చు. షార్ప్ 7 o'clock ఉంటా చూడు బ్రో. వచ్చే మందేదంతా. రే, ఈరోజు సాఫ్ట్వేర్ బ్యాచ్ వచ్చినట్టుంది. ఆ కరీంనగర్ వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదించిన దానికంటే మనకు సంపాదించాలా? అసలు గెరకే లేదు. మీరు చూస్తూ ఉండండి సార్. ఆ పిజ్జాల బర్గర్ మిగిలిపోయిన ఉన్నాను కదా, శవాలు కొలిపోకుండా యూజ్ చేసి కెమికల్ తీసుకొచ్చాను. అది కలిపేసి టొడ్డొజ్జలాగే సర్వ్ చేయి. ఆల్రెడీ కలిపేసా సార్. ఇందాక మీరు తిన్నది. వీడు నన్ను చంపేసాలంట ఫస్ట్. గుడ్ మార్నింగ్ క్యాండిడేట్స్. ఈ కంపెనీలో జాయిన్ అయ్యి మీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? నైస్. ఈ కేఫ్లో ఫుడ్ చాలా వరస్ట్గా ఉంటుంది. చాలా ఓవర్ రేటెడ్ కేఫ్ ఇది. మీకేం కావాలన్నా ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి. ఒక మంచి అన్హైజెనిక్ ప్లేస్ ఇది. లూజ్ మోషన్స్, డయేరియా గ్యారెంటీ. ఫుడ్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ. బిల్ విషయంలో అస్సలు టెన్షన్ పడకండి. తిన్నాక ఎవరి బిల్ వాళ్ళు కట్టేసుకోండి. ఇట్స్ ఓకే మ్యామ్, వి ఆర్ నాట్ ఫైన్. మీ అందరి లోపల ఇంటర్వ్యూ అంటే భయమున్నా బయటికి మాత్రం ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. వెరీ నైస్. ప్లీజ్ కంటిన్యూ దట్. నన్ను కూడా ఏదో ఒకటి అనండి, జడ్జ్ చేయండి. మీ స్మైల్ కూడా చాలా ఫేక్గా ఉంది మ్యామ్. ఇంకా డ్రెస్ గురించి అయితే అమ్మ వద్దులే. అసలు ఈ టాపిక్ మీద హీట్ ఎక్కువ, అనవసరంగా బన్ అయిపోతా. మహిళా సంఘాలు దిగుతాయి, మాడిపోతో చెప్తున్నా. బొక్కలే. హలో, కొంచెం మా ట్యాప్ ఆపేస్తారా? హైదరాబాద్ వాటర్ స్కేర్సిటీ తీరిపోయింది. నా వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదనేటోడు మా అయ్య అర్జెంట్గా విషయం చెప్పాలి. మిస్టర్ నరేష్, ద బిలో యావరేజ్ గాయ్, ప్లీజ్ కమ్. ఏదో పెద్ద అందగతి దీనక్కమ్మ వస్తున్నా. ఈడేమి బంటిలా ఉన్నాడు. పాటుగా చూస్తే ఇది కూడా బానే ఉంది. ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ కాన్ఫిడెన్స్, ఫేక్ స్మైల్ ఇవన్నీ బయట వదిలేసి లోపలికి రా. మీరు కూడా ఆ యదవ ఇన్వెస్టిగేషన్ ఎక్స్ప్రెషన్, ఏదో నన్ను టెన్షన్ పెట్టేయాలని ఆ లుక్. రండి ఇద్దరం బయట వదిలేసి వచ్చేద్దామా? చెప్పరా బంటి.
నేను అడిగే ప్రతి క్వశ్చన్కి ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాలి, ఓకే? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ఇలా అడగగానే నేను ఏదో అచ్చిరాని ఇంగ్లీష్లో మాడతాను అనుకుంటున్నారా? నేను పక్కా కరీంనగర్ సార్. నా పేరు నరేష్, మా నాన్నను ముద్దుగా లోనేష్ అంటాడు. మా అయ్య నా చదువుపినగా ఆడ ఈడ చాలా అప్పులు చేసింది సార్. గా అప్పులు తీయాలంటే నాకు పైసలు కావాలి, పైసలు కావాలంటే జాబ్ కావాలి, గా అంతే సార్, సింపుల్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ ముద్దు పేరు, నీకు లోన్ ఉంది, పొద్దున పోయి కడుక్కోలే, రాత్రి దాగిన దిగలే, ఇవి కాదురా చెప్పాల్సింది. అసలు నేను ఎందుకు హైర్ చేసుకోవాలరా? చెప్తా సార్, చెప్తా. మొన్న నేను మా ఇంట్లో వాష్రూమ్కి వెళ్తున్నా సార్. మా అయ్య నన్ను దూరం నుంచి చూసిండు. చూసి తింటాండు ఎరుగుతాండు, తింటాండు ఎరుగుతాండు అన్నాడు సార్. అప్పటి నుంచి ఎప్పుడు తినడానికి వెళ్ళినా, ఎప్పుడు ఎరగడానికి వెళ్ళినా నాకు మా అయ్య గుర్తొస్తున్నాడు సార్. ఛీ! అందుకే ఈ జాబ్ ఇచ్చి నన్ను ప్రశాంతంగా తిన్నివ్వండి, ఎరగనివ్వండి సార్. అందుకే నాకు ఈ జాబ్ కావాలి సార్. రెజ్యూమ్ మొత్తం హాబీస్తో నింపేశాం. మాకు తెలుసు ఇవన్నీ ఫేక్ అని. ఇందులో లేని ఒక్క హాబీ చెప్పు. అందులో లేదంటే దించకుండా బియర్ తాగుతాం మ్యామ్. 12 గంటలు ఇన్స్టా స్క్రోల్ చేస్తూనే ఉంటా. బేసిక్గా హైర్ అయిన తర్వాత ఆఫీస్లో చేసేది కూడా అదే అనుకోండి. ఆడ ముచ్చట్లు ఈడ ముచ్చట్లు ఆడ చెప్పి పుల్లలు పెట్టేసి ఆ శాడిజంని పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మ్యామ్. వావ్, వెరీ నైస్. మన ట్రాక్ లో ఉన్నారు సార్. మేము కూడా మా ఎంప్లాయీస్ ని టార్చర్ చేసి మానసిక ఆనందం పొందుతాం. అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటాయి చూడు, పీక్స్ అంటే. నేను చాలా విన్నాను మ్యామ్ మీ కంపెనీ గురించి. మొత్తం టాక్సిక్ కల్చర్ అంట. కాఫీ కూడా ఫ్రీగా పోయారంట. హైక్ అడిగితే ఏదో టెర్రస్ని చూసినట్టు చూస్తారంట. కమింగ్ టు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మంత్లీ శాలరీ అయితే 1 lakh కావాలి మేడం. ఎందుకంటే స్టడీ ఈఎంఐ 18,500 ఉంది, బైక్ ఈఎంఐ ఏమో 6,500 ఉంది, మళ్ళీ రూమ్ రెంట్ ఏమో 12,000 ఉంది. మళ్ళీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఏడిసింది. ఇప్పుడు దాన్ని నేను సరిగ్గా పప్పు తీసుకెళ్ళేదనుకో ఎవ్రీ వీకెండ్, అది ఇంకొంత తగులుకుంటుంది. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము. నాకు 1 lakh ఇచ్చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నావు మ్యాన్ నువ్వు. అప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఈఎంఐ ఉంది, లోన్ ఉందని చెప్తున్నావు కానీ కంపెనీకి ఏం చేస్తావో చెప్పట్లేదు నువ్వు. ఏ సార్, కంపెనీకి ఎప్పుడు నేనే చెయ్యాలా? కంపెనీ నాకేం చేయదా? కంపెనీ నాకేం చేస్తుందో చెప్పండి సార్. చెప్తా విను. ఈ కంపెనీ నీ వీకెండ్ ఫన్ని స్కిప్ చేపిస్తుంది, నీ మీద మొయ్యలేని ప్రెజర్ పెట్టి టార్చర్ చేస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని మర్చిపోయేలా చేస్తుంది, కంపెనీ కోసం రక్తం చిందించేలా చేస్తుంది. బోనస్గా వీటన్నిటితో పాటు నీ జుట్టు కూడా ఉడుతుంది. సింపుల్. ఏంటి సార్ ఇలా భయపెడుతున్నారు? అదంతే. నీ ఈఎంఐ క్లియర్ కావాలా వద్దా? నీ గర్ల్ ఫ్రెండ్ నీతో ఉండాలా వద్దా? అదే సార్ నా జీవిత లక్ష్యం. సో నీ ఫ్యామిలీని వదిలేసి ఈ ఫ్యామిలీ కోసం కష్టపడు, ఓకే? ఎస్, యూర్ హైడ్. కానీ కొంచెం అట్లా డిలే చేసి నీ ఫేస్ లో ఆ టెన్షన్ చూసి నువ్వు భయపడుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యి వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని అంట. ఓకే? ఓకే మ్యామ్. ఈ జాబ్ రాలేదని ఎక్స్ప్రెషన్తో నేను బయటికి వెళ్ళిపోవాలి, అంతేగా? మీరు హ్యాపీయేగా? డన్. ఓకే బాయ్. మిస్టర్ నరేష్, యహాని మీ డాక్యుమెంట్స్ పొయ్యిలో పెట్టుకో. నవ్వించడానికి బాగానే ట్రై చేస్తున్నారా, కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. అవును సార్. మనం కొంచెం ఎంకరేజ్ చేద్దాం. డబుల్ మురిగిపోయిన మంచిగా ఉంది కదా, అది సర్వ్ చేసే వాళ్ళకి. అయిపోయింది సార్. అయిపోయిందా? నైట్ మనం స్టఫ్లో తినది అదే. నీ అబ్బా ప్రయోగాలు వాళ్ళ మీద చేయమంటే నువ్వు నా మీద చేస్తున్నారా? కడుపు తేడా కొట్టేస్తుందే. కొంచెం నర్వస్గా ఉంది సార్, అయినా కాన్ఫిడెంట్ ఉన్నట్టు బిహేవ్ చేస్తా. అయినా నువ్వు నర్వస్గానే కనిపిస్తున్నావు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 3 years మ్యామ్. నా అమీర్పేటలో కొన్ని ఎక్స్పీరియన్స్ కాదు, ఒరిజినల్, పక్కా ఒరిజినల్. 1 year సార్. మీ ప్రీవియస్ కంపెనీని ఎందుకు వదిలేశారు? కెరియర్ గ్రోత్ కోసం మ్యామ్ అని అంటారనుకున్నారా? మా టీమ్ లీడ్ గారు పెద్ద సైకోవాడు మ్యామ్. వాడు రోజు నన్ను చాపని రాగినట్టు రాకుతుండే మేడం. హైక్ కోసం అని వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు ఇచ్చిన హైక్ సార్ కాటన్ బీర్లు కూడా రాలేవు సార్. అందుకే వాని ఫొటోస్ మార్క్ చేసి నోట్స్ క్రియేట్ చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేశా. సాడిజం 4th phase లో ఉన్నావు నువ్వు. ఆ తర్వాత ఏమైంది? ఏముంది సార్, మా మేనేజర్ కి ఫాలోయింగ్ వెరిపోయి నీడే ఫోటో అండ్ దిస్ యాంగిల్ అండ్ దట్ యాంగిల్ అండ్ చాలా కామెంట్స్ వచ్చాయి సార్. ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు సార్ వాడు. నీ దరిద్రం ఏంట్రా నా దరిద్రం కంటే దరిద్రంగా ఉంది. అందుకే ఈ కంపెనీకి వచ్చాను సార్. ఇప్పుడు మా సార్ మిమ్మల్ని హైర్ చేసుకోకపోతే ఏం చేస్తారు? వాని ఇంటికి వెళ్ళి నెత్తి వాళ్ళ కొడతా. అబ్బో, అయినా నా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసురా? సార్ నేను మీ ఇన్స్టా ఫాలోవర్ని సార్. మీ హోమ్ టూరు, బాత్రూమ్ టూరు, కిచెన్ టూరు అన్ని వీడియోలు చూసాను సార్. మీ అండర్వేర్ ఎక్కడ అరెస్ట్ కూడా తెలుసు సార్ నాకు. అలాంటిది మీ ఇంటికి వచ్చి మీ నెత్తి వాళ్ళ కొట్లేనా? హలో, బెదిరిస్తున్నావేంటి? భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నువ్వేంటమ్మా మధ్యలో పగిలేని నా నెత్తి? నేను అండర్వేర్ ఎక్కడ ఆరేస్తాను కూడా చెప్తున్నాడు వాడు. పొరపాటున మా ఇంటికి వచ్చేస్తే ఎన్ని ఘోరాలు బయట పడిపోతాయి. కెమెరా ముందు కనిపించేంత క్యాజువల్గా ఏముండదు ప్రతి ఇల్లు. సార్ మెను టుడే స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి ఈగలు, దోమలు వాలిన కాఫీ, మంత్ స్టార్టింగ్ లో తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ తో చేసిన చికెన్ 65,
పాసిపోయిన ఫంగస్ తో డెకరేట్ చేసిన ముద్దపప్పు ఆవకాయ అన్నం. అమ్మో సిగ్నేచర్ ఐటమ్ సార్. ఏదైనా 1 డే సిక్ అయిపోయి నెక్స్ట్ డేకి సెట్ అయిపోయేలా ఉండే ఫుడ్ పట్టుకొచ్చాయి. 1 డే అంటే కష్టం మ్యామ్. ఒకసారి చూస్తా, వి విల్ ట్రై. సార్ మీకు? నాకు లూజ్ మోషన్ కోల్డ్ ఒకేసారి అవ్వకుండా ఉండే ఫుడ్ పట్టుకొచ్చాయి. అర్థమైందా? ఓకే ఓకే సార్. వీడియో విడేశారు. వాట్ ఈస్ యర్ క్వాలిఫికేషన్? ఐఎమ్ ఏ ఉమెన్. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్? ఐఎమ్ ఏ ఉమెన్. ఏదడిగినా ఐఎమ్ ఏ ఉమెన్ అంటున్నారు. ఎనీ ప్రాబ్లం? ఇండియాలో ఉమెన్గా ఉండడం కన్నా బెటర్ థింగ్ ఇంకేముంటుంది సార్? రీసెంట్గా నన్ను ఒకడు క్యాజువల్గా చూశాడు. వాడు అదోలా చూశాడని కేసు పెట్టేశా. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? చెంచల్ కూడా జైల్లో సార్. ప్యాకేజ్ ఎంత కావాలో హెచ్ఆర్తో మాట్లాడుకుని రేపు ఆఫీస్కి వచ్చాయమ్మా. లేదు సార్, నాకు ఇంత ఈజీగా జాబ్ రావడం ఇష్టం లేదు. నాకు ఇంకొక స్ట్రెంత్ కూడా ఉంది. ఏంటో? నాకు పీపుల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం సార్. ఆఫీస్ గాసిప్స్ని ట్రాక్ చేస్తా. ఎవడంటే ఎవరికి ఇష్టం, ఎవడు దేని గోకుతున్నాడు, ఎవడికి ఎవడి మీద పీకల దాకా కోపం ఉంది, ఇవన్నీ ట్రాక్ చేస్తా సార్. ఈ కంప్లీట్ డేటాబేస్ నా దగ్గర ఉంటుంది సార్. వావ్, సేమ్ పించ్. సారంగియో. ఇన్ని డేస్ గా నేను చేసేది కూడా అదే. జస్ట్ 25K శాలరీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు పర్ మంత్ 2 lakhs ఎర్న్ చేస్తున్నా. ఓ వావ్. జస్ట్ బై ట్రాకింగ్ ఆల్ దిస్ పంచాయతీస్. వెల్కమ్ టు ది టీమ్. ఓకే. నైస్. మీ ఇద్దరు కలిసి ఈ వీక్లీ రిపోర్ట్ అన్ని అప్డేట్ చేసి ఈ పంచాయతీలన్నీ మండే రోజు నా టేబుల్ మీద ఉండాలి. అదే మీ జాబ్. సార్ మరి హైక్? కష్టపడే వాళ్ళకి ఎలాగో ఇవ్వట్లేదు, కనీసం నువ్వన్నా తీసుకో అమ్మా. ప్లీజ్ మీ సార్, ప్లీజ్ మీ. సార్ ఇవన్నీ ఫేక్ సర్టిఫికెట్ సార్. ఎవరు చెప్పారు? 10 లక్షలు పెట్టి కొంటే ఫేక్ అంటారేంటి? చెక్ ప్రాపర్లీ. కొన్న వాటిని ఫేక్ అంటారా? ఎర్రి. ఓహో అవునా? మరి ఇవేంటి? 2002లో మీరు చేసిందేంటి? ఆర్ఫనేజ్ లో డొనేషనా? ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఈ రోజు నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావు. నీ సంగతి ఏంటమ్మా? పెట్టాలా? బయట పెట్టాలా? మొత్తం డేటా ఉంది నా దగ్గర. అందరం కలిసి జైల్లో కూర్చుందాం, బరాబర్ కూర్చుందాం. జైల్లో ఎందుకు? అందరం కలిసి ఆఫీస్లో పని చేసుకుందాం. ముఖ్యానికి ఏసీ కూడా ఉంటుంది మనకి. యా, యు ఆర్ హైర్డ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఏ 10th ఫెయిల్. మన జాతకాలు బయటకు ఎలా వచ్చాయి? ఏమో సార్. సాయిరామ్. సార్ ఐ హావ్ ఏ క్వశ్చన్. ఏడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందా? ఆహా, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని కూడా ఎంత కాన్ఫిడెంట్గా అడిగారు క్వశ్చన్. చెప్పాలా? అందరు చెప్పాలా? వద్దు, ఉంటుంది ఉంటుంది. వర్క్ ఎక్కువ, లైఫ్ తక్కువ. కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది సార్? ఎస్, చాలా గ్రోత్ ఉంటుంది. ఓకే. కానీ కంపెనీకి, మీకు కాదు. మీరు సేమ్ డిజిగ్నేషన్ లో 3 years ఉంటారు. చీప్ లేబర్ లా. వీకెండ్స్ ఆఫా సార్? పేరుకే ఆఫ్. సాటర్డే పార్టీస్ ఆఫ్, సండే ఫన్ డే ఆఫ్, ఓన్లీ వర్క్. నేను మాత్రం పికిల్ బాల్ కోర్టులో ఉంటాను. మీరందరు జాబ్స్ కోసం వస్తారు, కానీ మేము ప్రాఫిట్స్ కోసం మిమ్మల్ని హైర్ చేస్తాం. ప్యాషన్, ఫ్యామిలీ కల్చర్, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ పవర్ పాయింట్లో మాత్రమే. బయట మీరందరూ బానిసలు, కట్టు బానిసలు. అప్పుడే బీబీసీ రేంజ్లో ఇచ్చుకుంటాడు పిక్చర్. ఏంటిది? శాలరీ డిలేస్ అయితే స్టార్ట్అప్ ఫేస్ అంటాము, ఓవర్ టైం చేస్తే లెర్నింగ్ అంటాము. ప్రాబ్లం ఏదైనా అన్ని మా ఫేవర్గా మార్చుకుంటాం. సాలరీ 25K ఇన్ హ్యాండ్. మ్యామ్, హానెస్ట్గా చెప్పాలంటే ఈ శాలరీకి హైదరాబాద్లో కొంచెం సర్వే అవ్వడం కష్టం మ్యామ్. మేము హానెస్ట్గా చెప్తున్నాము, ఈ శాలరీకి చాలా మంది రెడీగా ఉన్నారు బయట. ఈ అమ్మాయి ఏంటిది తేడాగా ఉంది? గుండె గుడేసుకుంటుంది. తేడాగా ఉంది. జరుగుతుంది. ఏం జరుగుతుంది? Guys, you all look so fresh and extremely confident. Wow, very nice. I love my employees. I love my employees. ఛీ, అమ్మో అమ్మాయి. I love my employees. Where are my employees? I love my employees. We are family. We are family, guys. We are family. Yes, I love my employees. చెఫ్ అందరూ హానెస్ట్ లెవెల్స్ పడిపోయినాయి. ఏదో గ్లిచ్ వచ్చింది, ఏమైంది? కొత్త రెసిపీ ఒకటి కుక్ చేస్తున్నా, చిన్న గ్లిచ్ వచ్చింది, సెట్ అవుద్ది.
అదే పనిలో ఉన్నా. అసలు నువ్వు కేఫ్ ఓనర్ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు చెప్పు చెఫ్. మెల్లగా అన్నీ తెలుస్తాయి, వెయిట్ చేయి. అలేఖ్య, మా గ్యాంగ్లో అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఒక్కడికి తప్ప. అందుకే నేను గెలికా. నువ్వు ఓకే అంటే స్నాప్లో ఫిల్టర్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో కమిటెడ్ అని పోస్ట్ పెడదామా? నీ గోకుడు పెడితే గోకే అవకాశం నాకు ఇస్తావా? అరుణ్, నువ్వు బిలో యావరేజ్గా ఉన్నా నీకు 30 acres ల్యాండ్ ఉంది, BMW కార్ ఉంది. అందుకే నువ్వు గెలికినా నేనేం అనలేదు. ఇక నా గోకుడు పెడితే గోకే అవకాశం నీకే. ఓకే.